ఈ అక్షయ తృతీయ రోజునే పరశురామ జయంతి కూడా. దశావతారాలలో పరశురాముడి యొక్క ప్రత్యేకత ఏంటో వివరిస్తారా? క్షత్రియ తేజంతో ఆవిర్భవించినటువంటి జమదగ్ని కుమారుడు, రేణుకా నందనుడు పరశురాముడు. భూమండలమంతా దుర్బుద్ధితో ఉన్న క్షత్రియులకు నిలయమైపోయిందని తెలుసుకొని కార్తవీర్యార్జునుడు తన తండ్రి అయిన జమదగ్నిని తమ ఆశ్రమంలో ఉన్నటువంటి కామధేనువును ఆయనకు ఇవ్వలేదన్నటువంటి కోపంతో సంహరించాడని తెలిసి ఆగ్రహోదగ్రుడై పరశుని చేతనబట్టి కార్తవీర్యార్జునుడిని సంహరించిన మహావీరుడు. అలాంటి అద్భుతమైన పరశురాముని యొక్క జయంతి ఈ అక్షయ తృతీయ నాడు జరిగింది. జమదగ్ని రేణుక మీద సందేహంతో ఆమె శిరస్సును ఖండించమని అడిగినప్పుడు పితృవాక్య పరిపాలకుడైనటువంటి పరశురాముడు క్షణం ఆలోచించకుండా తల్లి శిరస్సును ఖండించాడు. ఒక్కొక్క గాథను మనం పరిశీలిస్తే ఒక్కొక్క అద్భుతమైన సత్యం మనకు గోచరిస్తుంది. శ్రీరాముడు సీతా కళ్యాణం తరువాత సీతమ్మను తీసుకొని తన అయోధ్యకు పయనమవుతున్న సమయంలో శివధనస్సును విరిచాడన్నటువంటి కోపంతో విష్ణుధనస్సును చేపట్టి దశరథుడి ముందరికి వస్తాడు. అప్పుడు మృగాలన్నీ ప్రదక్షిణగా అప్రదక్షిణగా తిరుగుతూ ఉంటే దశరథుడు వశిష్ఠుడిని అడుగుతాడు, ఏమిటి శకునాలు, శుభశకునాలు దుశ్శకునాలు రెండు కనపడుతున్నాయి. మృగాలు ప్రదక్షిణగా తిరగటం మంచి శకునం, అప్రదక్షిణగా తిరగటం అపశకునం. అంటే రెండూ జరగబోతున్నాయి ఇక్కడ. పరశురాముడు క్షత్రియ సంహారకుడు, అలాంటి వాడు రావటం క్షత్రియుడైన దశరథుడికి రాముడికి అపశకునమైతే, ఆ పరశురాముడి చేతిలోని ధనస్సు విష్ణు అంశ, విష్ణు ధనస్సు. దాన్ని ఎక్కుపెట్టి పరశురాముణ్ణే శ్రీరాముడు ఆ విష్ణు తేజాన్ని తనలో ఐక్యం చేసుకోవటం శుభశకునం. ఇలా పరశురాముడు అన్ని విద్యలు ఆలవాలమై కర్ణుడి గురువుగా, భీష్ముడి గురువుగా వారికి మార్గోపదేశం చేసి అద్భుతమైన క్షత్రియ తేజాన్ని, బ్రహ్మ తేజస్సును కలిగినటువంటి మహానుభావుడు. దిక్షత్రియ బలం బ్రహ్మతేజో బలం బలం ఏకేన బ్రహ్మదండేన సర్వాస్త్రాణి హతానిమే అని విశ్వామిత్రుడు బ్రహ్మ తేజస్సు కంటే క్షత్రియ బలం గొప్పది కాదు, కాబట్టి బ్రహ్మ తేజస్సే గొప్పది అని నిర్వచించినటువంటి నేపథ్యంలో పరశురాముడు బ్రహ్మ తేజస్సును, క్షత్రియ శౌర్యాన్ని రెండింటినీ తన యందు అవాహన చేసుకొని ప్రపంచానికి మార్గదర్శకమైనవాడు. కశ్యపుడికి భూమండలం అంతా దానం చేసేసాడు. తర్వాత దానం ఇచ్చిన దాన్ని తిరిగి అనుభవించకూడదు, మరి ఎక్కడ ఉండాలి? అందుకని సముద్రాన్ని వెనక్కి నెట్టి ఆ ప్రదేశంలో తన నివాసం ఏర్పరచుకున్నాడు. అదే కేరళ ప్రాంతం, పరశురామ క్షేత్రం అంటారు అందుకే. ఇలా అనేకమైనటువంటి అద్భుతాలను ఆవిష్కరించినటువంటి, అంటే ఒకటే యుగంలో శ్రీ మహావిష్ణువు రెండవ అవతారాన్ని దాల్చింది. పరశురాముడు శ్రీ మహావిష్ణువు యొక్క అంశ. ఆ అంశను తిరిగి అవతార ప్రయోజనం అయిన తరువాత అంతర్ధానం చెయ్యాలి. ఒక్కొక్క అవతారము, రాముడున్నాడు సరయూ నదిలోకి వెళ్ళి అలా వైకుంఠానికి వెళ్ళిపోయాడు. కృష్ణుడున్నాడు బోయవాని యొక్క వేట దెబ్బకు తన అవతారం చాలించాడు. పరశురాముడు ఎలా చాలించాడు అంటే తన అంశను విష్ణు తేజస్సులో కలిపి ఆ విధంగా విష్ణు ధనస్సును రామునికి ఇచ్చి ఆయన రెండు ప్రశ్నలు వేస్తాడు శ్రీరాముడు పరశురాముడు. నీ తపశ్శక్తి, నీ గమన శక్తి, ఈ రెండిట్లో నేను ఎక్కుపెట్టిన బాణాన్ని దేని మీదకి ప్రయోగించాలి అంటాడు. రామాయణంలో కనపడుతుంది ఈ సంఘటన. అంటే నా తపశ్శక్తిని కొట్టాయి, గమన శక్తిని ఉంచాడు. ఇలా రాముడికి పరశురాముడికి జరిగిన సంవాదం విష్ణు తత్వాన్ని మనకు వివరించే అద్భుతమైనటువంటి సంఘటన.